అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. ఒకనాడు నారదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడ శేషతల్పం మీద ఉన్న విష్ణుమూర్తిని చూడగానే నారదుడిలో ఓ ఆలోచన మెదిలింది. విష్ణుమూర్తికి నన్ను మించిన భక్తుడు ఎవరు ఉంటారు అనుకున్నాడు. ఆ విషయాన్నే సాక్షాత్తు విష్ణుమూర్తి నోట వినాలని అనుకుంటాడు నారదుడు. ఓ దేవాది దేవా, ఈ ముల్లోకాల్లోనూ నిన్ను అత్యంత భక్తిగా కొలిచేది ఎవరు అని అడిగాడు. అదేమంత కష్టమైన ప్రశ్న కానే కాదు. అల్లదిగో ఆ పల్లెటూరులో ఓ చిన్న గుడిసె కనిపిస్తోంది కదా, అందులో ఓ రైతు నివసిస్తున్నాడు. నన్ను అడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే అన్నాడు విష్ణుమూర్తి. అనునిత్యం హరినామస్మరణ చేసే తనకంటే ఆ చిన్న రైతు ఎలా గొప్ప భక్తుడవుతాడు అనుకుంటూ ఓసారి తన దివ్య దృష్టితో ఆ రైతు జీవితంలోకి చూశాడు. ఆ రైతు మహాపేదవాడు. అతనికి ఓ ఎకరం పొలం మాత్రమే జీవనాధారం. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఎకరం పొలంలో నానా చాకిరీ చేస్తే కాని అతనికి తిండి దక్కేది కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా అతనికి అసలు భగవన్నామస్మరణ చేసుకోవటానికి వెసులుబాటే చిక్కేది కాదు. రోజు మొత్తం మీద మహా అయితే ఒక 4-5 సార్లు నారాయణుడి నామంని తలుచుకుంటూ ఉంటాడు, అంతే. అలాంటి రైతు తనకంటే గొప్ప భక్తుడని విష్ణుమూర్తి చెప్పకనే చెప్పటం నారదునికి మహా సిగ్గుగా అనిపించింది. ఇంతలో విష్ణుమూర్తి, అన్నట్లు నాకో చిన్న సాయం చేసి పెట్టవా నారదా? ఈ పాలకుండ ఉంది చూసావు, దాన్ని కాస్త అలా బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళి ఇచ్చిరా. అయితే మార్గం మధ్యలో పాలు ఏ మాత్రం తొణకకూడదు సుమా, ఒక్క చుక్క కిందకి ఒలికినా అపచారం అవుతుంది అంటూ ఓ కుండ నిండుగా పాలని నారదుడికి అప్పగిస్తాడు. అక్కడ దాన్ని క్షేమంగా అందించి విజయ గర్వంతో నారదుడు విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు. చెప్పిన పని అద్భుతంగా పూర్తి చేశావు, సంతోషం నారదా. కానీ ఓ చిన్న అనుమానం. నువ్వు పాలకుండని తీసుకొని వెళ్ళేటప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు స్మరించావు అని అడిగాడు విష్ణుమూర్తి. ఇక ఆ ప్రశ్న విని తెల్లబోయాడు నారదుడు. ఎందుకంటే తన దృష్టంతా పాలు ఒలికిపోకుండా చూసుకోవటంలోనే ఉంది. కాబట్టి నారాయణుణ్ణి తలుచుకునే అవకాశమే రాలేదు అతనికి. అప్పుడు అర్థమైంది నారదుడికి విష్ణుమూర్తి ప్రశ్నలోని ఆంతర్యం. తను ఈ ఒక్కరోజు ఏదో పనిలో పడి అసలు నారాయణుని తలుచుకోవటమే మర్చిపోయాడు. అలాంటిది ఆ రైతు ఎంతో కష్టాన్ని శ్రమని ఓర్చుకుంటూ కూడా అంతటి అలసటలోనూ నారాయణుడిని తలుచుకోవటం మానలేదు. అన్నీ ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరించుకోవటం గొప్ప కాదు, లేమిలో కూడా ఆయనను తలుచుకోవటం గొప్ప విషయమని అర్థమైంది నారదునికి. ఆర్భాటం కంటే భక్తే ముఖ్యం అనే సూత్రం బోధపడింది. ఓం నమో నారాయణాయ.